ఇతిహాసంలోకి తీసుకెళ్తున్న ఒక పవిత్ర గాథ. ఆకాశంలో మెరిసే ఓ చిన్న నక్షత్రం, కానీ ఆ కాంతి వెనుక ఉంది ఒక గొప్ప సత్యవ్రత కథ. ఆమె పేరు అరుంధతి. ఆ కథ ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అరుంధతి యొక్క జన్మ వృత్తాంతం శివపురాణంలోనూ భాగవత పురాణంలోనూ కనిపిస్తుంది. అరుంధత్యననసూయంచ సావిత్రి జానకీ సతి తేజస్వనీ చ పాంచాలి వదనీయ నిరంతరం. అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది ఈ 5 స్త్రీలు సదా వందనీయులని పై శ్లోకానికి అర్థం. అరుంధతి జన్మ వృత్తాంతాన్ని సుత మహర్షి, శౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు. ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనో సంకల్పంతో అత్యంత రూపవతి అయిన కన్యను వర్ణింపనలవి కాని సుందరాకారుడిని సృష్టించాడు. ఆ కన్య పేరు సంధ్య, ఆ యువకుని పేరు మన్మధుడు. సృష్టి కార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెప్తూ బ్రహ్మ అతడికి అరవిందమశోకచ చూతచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణచ సాయక. అరవిందము, అశోకము, చూతము, నవమాలిక, నీలోత్పలమనే 5 బాణాలను ఇచ్చాడు. మన్మధుడు బాణశక్తిని పరీక్షింపదలిచి వాటిని బ్రహ్మలోక వాసులపైన ఎక్కుపెట్టాడు. అప్పుడు బ్రహ్మతో సహా అక్కడ ఉన్న వారందరూ సంధ్యను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుడిని ప్రార్థించగా ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కదిద్దాడు. రెప్పపాటు కాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపంతో ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని మన్మధుడికి శాపం ఇచ్చాడు. తన వల్ల ఇంతమంది నిగ్రహం కోల్పోయారని సంధ్య చంద్రభాగా నది తీరంలో తపస్సు పేరిట తనువు చాలించేందుకు పయనమైపోయింది. అప్పుడు బ్రహ్మ వశిష్ఠ మహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించాల్సిందిగా కోరాడు. వశిష్ఠుడు ఆమెకు శివమంత్రానుష్ఠానం వివరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సంధ్య తదేక నిష్ఠతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామ వికారం కలగరాదనే వరాన్ని ఆమె కోరుకుంది. శివుడు ఆమెను మరొక వరాన్ని కూడా కోరుకోమన్నాడు. అప్పుడు సంధ్య, నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదృష్టితో చూచినట్లయితే వారు పుంసత్వాన్ని కోల్పోయాలని, అంతేకాక తాను పుట్టగానే అనేక మందికి కామ వికారం కలిగించాను కనుక ఈ దేహం నశించిపోవాలని కోరుకుంది. శివుడు తదాస్తు అంటూ మేధతిథి అనే మహర్షి గత పుష్కర కాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యరాలివై శరీరాన్ని దగ్ధం చేసుకొని తిరిగి అదే అగ్నికుండం నుంచి నీవు జన్మిస్తావు గాని, అంతేగాక నీ శరీరం నశించే సమయంలో ఎవరైనైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్ధానమయ్యాడు. శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండలంలో దగ్ధం చేస్తూ వశిష్ఠుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుంచి తిరిగి జన్మించింది. సంస్కృత భాషలో అరు అంటే అగ్ని, తేజ, బంగారు వన్నె అనే అర్థాలున్నాయి. దతి అంటే ధరించినదనే అర్థం ఉంది. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కనుక ఆమెకు అరుంధతి అయ్యింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి వశిష్ఠునికి ఇచ్చి వివాహం చేశాడు. అరుంధతి పాతివ్రత్య మహిమ వల్ల త్రిలోక పూజురాలయ్యింది. అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహాప్రతివత అని ఆకాశ వంక పెళ్లి సమయంలో చూపించి చెప్తారు. బ్రాహ్మణులు అలా చేస్తే మీ సంసారిక జీవన అన్యోన్య అనురాగాలతో సుఖమయమవుతుందని పండితులు వధూవరులకు చెప్తారు. మాఘమాసాది 5 మాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రవేళ కానరాదు. రాత్రిపూట చంద్రుణ్ణి, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం.
శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశవంక చూడండి. క్వశ్చన్ మార్క్ ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలు అరుంధతి, వశిష్ఠుల వారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.